అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ నా వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు బయటికి వెళ్ళాలి. కూరగాయలు ఏమీ లేవు తీసుకొని రావడానికి. వర్షం కొంచెం ఆగింది, అందుకోసమే తీసుకురావాలి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ తీసుకురావడానికి కుదరదు. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, రండి. మోడమైంది, ఎప్పుడు పడుతుందో వర్షం అని ఛత్రి పెట్టుకున్న పక్కలే పడుతుంటుంది, పోతుంటుంది. ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంది, నడుచుకుంటూ పోవాలి. ఇటు నుంచి వచ్చిన ఇప్పుడే టీ చేసుకుని తాగుతా, మీకు చూస్తాను ఏమేమి కూరగాయలు తెచ్చినా అని. చాలా దూరంలో ఏమీ లేకుండా ఇంట్లో పోయి కూరగాయలు తీసుకొని వచ్చినప్పుడు మార్కెట్కి పోయి టమాటా పండ్లు కూడా తెచ్చిన, స్వీట్ తెచ్చిన. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. అసలు కూరగాయలే లేవు, వర్షం పట్టిండే. ఈరోజు కొంచెము ఆగినందుకు బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చిన యాపిల్ ఇప్పుడు 250 రూపీస్ కేజీ అయినవి. కేజీ తెచ్చిన. డైలీ ఒకటి మా ఆయన తింటాడు, నేను తింటాను. యాపిల్ తినాలి, డైలీ ఒక్కడ తిన్నామనుకో మనం ఆరోగ్యంగా ఉంటామని నా అభిప్రాయము. ఈరోజు స్వీట్ తీసుకొచ్చిన. మా ఆయనకు డైలీ స్వీట్, నైట్ భోజనం తర్వాత ఏమన్నా కొంచెం స్వీట్ తినే అలవాటు ఉంది. ఇప్పుడు రక్షాబంధన్ పోయింది, ఇప్పుడు గణపతి వస్తుంది కదా. స్వీట్ ఎక్కువ రేట్లు ఎక్కువ పెరిగిపోయినవి. ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, అన్ని పండగలు వచ్చినాయి కదా, అందుకోసమే స్వీట్స్ ధరలు ఎక్కువైనవి. ఇవి కాజు కత్లీ ఇట్లా మా ఆయనకి ఇష్టము. ఎక్కువ స్వీట్ కూడా ఉండవి, నార్మల్ స్వీట్స్ ఉంటాయి. ఎక్కువ కాజు కత్లీ ఇష్టపడతాడు, అందుకోసం అవి తీసుకొచ్చిన. ఆ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. మరి యొక్క వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ.